సామాన్యుడు మాత్రమే కాదు, సంపన్నుడికి సైతం వాయిదాలతో ఇళ్లను కొనడం మామూలే. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా సంపద పెరిగే కొద్దీ తీసుకునే రుణం పెరుగుతుంది. దానికి తగ్గట్లే ఈఎంఐ కూడా ఉంటుంది. ఇంటి లోన్ తీసుకోకుండా ఇంటిని కొనేటోళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో 100కి 5 కూడా ఉండరేమో. మరి ఇంటి లోన్ను వాయిదాల పద్ధతిలో చెల్లించే ప్రతి ఒక్కరికి ఊరట కలిగించేలా భారత రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించింది. తాజాగా 50 బేసిస్ పాయింట్లను తగ్గించడం ద్వారా రుణాలు తీసుకున్న వారికి ఊరట కలిగించిందనే చెప్పాలి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇలా తగ్గించడం ఇది మూడోసారి. ఇంటి లోన్ తీసుకునే వేళలో ఫ్లాట్ పద్ధతిలోనూ ఫ్లోటింగ్ రేట్ మీద రుణాలు తీసుకుంటారు. ఫ్లోటింగ్ రేట్ మీద రుణం తీసుకున్న వారికి తాజాగా సవరించిన వడ్డీ రేటుకు సంబంధించిన ఊరట లభిస్తుంది. 2019 అక్టోబర్ 1 తర్వాత జారీ చేసిన ఇంటి రుణాలన్నీ దాదాపు ఫ్లోటింగ్ రేటుతో ఉండేవే కావడంతో రిజర్వ్ బ్యాంక్ నిర్ణయానికి తగ్గట్లుగా వడ్డీ రేట్లను తగ్గిస్తాయన్నది తెలిసిందే. కాకపోతే దీనికి సంబంధించి కొంత మొత్తాన్ని బ్యాంక్ ప్రాసెసింగ్ పేరుతో వసూలు చేస్తాయి. అది వేరే సంగతి. కొత్తగా రుణాలు తీసుకునేవారు తక్కువ వడ్డీకి రుణాలు పొందే వీలుంది. తక్కువ వడ్డీ రేటు నేపథ్యంలో ఎక్కువ మొత్తం రుణాన్ని పొందే వీలుంది. ఆర్బీఐ వడ్డీ రేటును తగ్గించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరి ముందు 2 ఆప్షన్లు ఉంటాయి. అందులో ఒకటి తగ్గిన వడ్డీ రేటుకు తగ్గట్లుగా ఈఎంఐ తగ్గించుకోవడం, రెండోది కాల వ్యవధిని తగ్గించుకోవడం. నిపుణుల సూచన ప్రకారం చూస్తే రెండో ఆప్షన్ను ఎంపిక చేసుకోవడం మంచిదని చెబుతారు. ఎందుకంటే ఈఎంఐలు తీరాల్సిన గడువు తగ్గితే ఎక్కువ మొత్తంలో వడ్డీని ఆదా చేసుకునే వీలుంటుంది. ఇంతకు తాజాగా తగ్గించిన రేటు పోటుతో ఎంత మేలు జరుగుతుంది అన్న విషయానికి వస్తే ఒక ఉదాహరణ ద్వారా ఈ విషయాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది జనవరిలో 20 ఏళ్ళు అంటే 240 నెలల కాల వ్యవధికి 25 లక్షల రుణాన్ని తీసుకుంటారని అనుకుందాం. అప్పట్లో బ్యాంకు వడ్డీ రేటు 8.50 ఉంది. అంటే నెలకు 21,696 అవుతుంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 3 దఫాల్లో వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో ఈఎంఐ 20,140కు తగ్గుతుంది. అంటే నెలకు 1,556 మేర తగ్గుతుంది. దీర్ఘకాలంలో దాదాపు 3.6 లక్షల మేర తగ్గే వీలుంది. ఇలాంటి వేళ ఇప్పుడు కట్టే ఈఎంఐను యథాతథంగా ఉంచేసి కాల వ్యవధి మార్చుకుంటే చెల్లింపుల గడువు 3 ఏళ్లు తగ్గుతుంది. అంటే మొత్తం 240 నెలల కాల వ్యవధికి తీసుకున్న రుణానికి ఆర్బీఐ తగ్గించిన వడ్డీ రేట్ల పుణ్యమా అని ఈ లోన్ 206 నెలల్లో కట్టేయొచ్చు. అంటే వడ్డీ భారం దాదాపు 7.40 లక్షల వరకు తగ్గే వీలుంది. అయితే ఇక్కడో పాయింట్ను తప్పనిసరిగా ప్రస్తావించాలి. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని బ్యాంకులు ఎంత త్వరగా తమ వినియోగదారులకు అమలు చేస్తారన్నది కూడా ఆధారపడి ఉంటుంది. కొన్ని బ్యాంకులు కొంత ఆలస్యంగా స్పందిస్తాయి, మరికొన్ని బ్యాంకులు మాత్రం వెంటనే రియాక్ట్ అవుతుంటాయి. మీ బ్యాంకుల్ని సంప్రదించడం ద్వారా మరిన్ని వివరాలని తెలుసుకునే వీలు ఉంటుంది.